ఇదిగోండి, ఇది మొన్న మీషోలో తీసుకున్నాను అనమాట అండి. దీని మీద ఈరోజు నేను ప్రయోగం చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో జంతికైతే మీకైతే చూపిస్తాను నేను. ఇది అనమాట అండి, ఇది గన్న టైప్ అనమాట. ఇలా వస్తున్నాయి. అయితే ఒక చేత్తో మరి వీడియో తీయడం కదండి. ఇంకా ఫస్ట్ ఏమో ఇవి చేశాను అనమాట. కొంచెం మిచ్చిరిని ఒక చిన్నవి 2 జంతికలు వచ్చినాయి. ఎలా వచ్చినాయో చూద్దాం. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, స్నాక్స్ ఏమీ లేవని పేచి పెడుతుంటే కొంచెం జస్ట్ ఏదో ప్రయోగిద్దాం, అసలు ఎప్పుడు చేయలేదు కదా అని అనేసి అయితే ప్రయత్నిస్తున్నానండి. ఎలా వస్తుందో మరి ఏంటో చూద్దాం. ఫస్ట్ టైం ప్రయోగాలు అనమాట ఇవి. మొన్న నేను మీకు చూపించాను కదండి, మిక్చర్ చేశాను. అది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మిక్చర్ అయితే. ఇప్పుడు ఇది జంతిక కదండి, ఎలా వస్తుందో చూద్దాం. మరి పిల్లలు పద్దాక బయట కొనమని పేచి పెడుతున్నారు. మనం పద్దాక బయట అయితే కొనలేం కదండి. దానికోసం అనేసి ఏదో స్నాక్స్ రెడీ చేస్తున్నాను. పిండి ఇలా గట్టిగా కలుపుకుని పెట్టుకోవాలన్నమాట అండి. ఈ పిండి ఇలా గట్టిగా కలిపి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ తీసినవి ఇవి 2. కొంచెం మిక్సీ తీసాను అనమాట అండి. ఇక చూడండి, ఇందులోకి ఇంకా వేరుశనగ గుళ్ళు వేయాలి. కరివేపాకు, వేరుశనగ గుళ్ళు అయితే వేయాలి. వేసినప్పుడు అయితే మీకైతే చూపిస్తాను నేను. చూడండి, ఇదైతే అవుతుంది. చూడండి, మిర్చిలోకి అయితే కరివేపాకు ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు తర్వాత అండి ఇలా తీసేసి మనం కరివేపాకు, వేరుశనగ గుళ్ళు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదండి. పిల్లల కోసం ఇన్ని ప్రయోగాలు అయితే చేయవలసి వస్తుంది. ఎప్పుడు చేయడం అలవాటు లేకపోయినా ఫస్ట్ టైం అయినా సరే మరి పిల్లల కోసం తప్పదు కదండి. ఏం చేస్తాం, చెయ్యాలి. మీరు కూడా ఎలా చేస్తున్నారో ఏంటో కామెంట్ చేయండి. నాకు ఎలా చేశానో ఏంటో. నాకు అసలు మామూలుగానే పిల్లలతో ఖాళీ ఉండదు చేయడానికి. అందుకని వాళ్ళ చిన్న పాపనేమో మేము చూసుకుంటామమ్మా చెల్లిని చెయ్యి అనేసి అని అన్నారు. వాళ్ళ కోసమని చేస్తున్నాను. కొద్దిగా వేరుశనగ గుళ్ళు ఇవి కూడా ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయ్యేలోపు మీకు ఇది చూపిస్తాను అనమాట అండి నేను. ఇది ఇందులోనైతే పిండి వేసేసుకున్నాను. ఈ చిల్లులది ఇందులో పిండి వేసేసుకుని ఈ గన్ను ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఈ గన్నుతోటి మనం ఇలా 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 ప్రెస్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీగానే ఉన్నదండి. నాకు లేక కొత్తగా చేసేవాళ్ళకి ఈజీగానే ఉంది. వేసిన గుళ్ళు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా కొంచెం ఆగనిద్దామండి. పిల్లలకి ఇలా చేసి పెట్టేసి ఒక డబ్బాలో పోస్తే మన అవసరం లేకుండా వాళ్ళే అవసరమైనప్పుడల్లా వాళ్ళే కొంచెం కొంచెం తీసుకొని తింటారనమాట. అందుకని నేను ఇలా చేస్తున్నాను. నేను చేస్తున్నాను కదండి. చేస్తుంటే ఇదిగో మా చిన్న పాప వాళ్ళ బాబుని తీసుకుని నీ బాబు పడిపోయాడు చూడు, ఏడుతున్నాడమ్మా. బాబు ఏడుతున్నాడా? జోకొట్టు. అదిగో చూసారండి, మీకు వచ్చా జోకొడతాం. అసలు మా పాప చూసారండి ఎలా జోకొడుతుందో. భుజం మీద వేసుకొని జోకొట్టమ్మా, ఇక్కడ భుజం మీద వేసుకొని జోకొట్టు. అదిగోండి వాళ్ళ బాబుని జోకొడుతుంది. ఇదిగో నేనేమో మీకేమో ఇవి చూపిస్తున్నాను అనమాట. అదిగోండి మిర్చి, కరివేపాకు వేసాను, వేరుశనగ గుళ్ళు వేసాను. నేను ఇందులోని కొంచెం వాము కూడా వేసాను అనమాట అండి. కొంచెం వాము, జీలకర్ర పౌడర్ లైట్గా వేసాను. ఇంకోటి ఏంటంటే ఇవిగోండి, ఇవి జంతికలు ఇవే వచ్చినాయి. కొంచెం పిండి ఉంది కదా, వేస్ట్ చేయడం దేనికని నేను ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ పకోడీ కింద ఇలా చేశాను అనమాట. పిల్లలు తింటారు కదా అని. అదిగో ఉల్లిపాయ
ఇలా చేశాను. ఇవి కొంచెం చేశాను, ఇవి కొంచెం చేశాను, ఇవి కొంచెం చేశాను. చూడండి, ఈరోజు అయితే మా పిల్లల కోసం స్నాక్స్ అయితే నేను ఇవి రెడీ చేశాను అనమాట. ఎలా చేశాను ఏంటో మీరైతే నాకైతే కామెంట్ చేయండి. ఇదిగో అమ్మ, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. చిన్న బంగారం ఆవిడ ఇంకా పేచీ పెట్టేస్తుందండి ఇంకా బాగానే. ఇంకా చూడండి, ఇవి కనుక నేను ఎలా చేశాను ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. జ్వరం తగ్గింది, కొంచెం బాగానే ఉన్నదండి. కాకపోతే చాలా నీరసంగా ఉంది. అయితే నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇదిగోండి ఇవి చూడండి, కేక్ కదండి ఇది, మీకు అందరికీ తెలుసు. ఇదిగోండి కేకు. ఈ కేకు వీళ్ళ నాన్నగారు రాత్రి 2 కేకులు తీసుకొచ్చారండి. కేకులు తీసుకొస్తే పిల్లలు ఒక కేక్ తిన్నారు. ఇక్కడ మాకు పక్కనే పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు. వాళ్ళకైతే ఈ కేక్ అయితే ఇద్దామనేసి మా పిల్లలు నేను వెళ్తున్నామండి. స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు పిల్లలు. అందుకని అనేసి పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నాను నేను. ఆ పిల్లలు ఎవరో ఈ కేక్ అయితే ఆ పిల్లలకి పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరో ఏంటో మీకు అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఈ కేక్ అయితే మనం తెచ్చుకుని మనం తింటున్నాం కదా. ఈ కేకు కొనుక్కుని తినలేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం, మనకు 2 ఉంటే 1 ఇవ్వడం మంచిదే కదండి, మంచి పద్ధతే కదా. అందుకోసం అనేసి అక్కడ చిన్నపిల్లలు కదండి పాపం అనేసి వాళ్ళకి పెడదామనేసి వెళ్తున్నాను. ఆ పిల్లల్ని అయితే మీకైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తినింగి చెల్లికి ఆంటీకి ఇచ్చే, ఉన్నది ఆంటీకి ఇచ్చే, ఇంకా పిల్లలకు పెడుతుంది. ఇదిగో ఈ కొడికి ఇంకా రే, అదిగో అక్క పప్పెత్తుంది, తీసుకో. ఇటండు నువ్వు ఈ తమ్ముడికి తీసుకో. కేక్ నీకు ఉంచుతుందిలే అమ్మ, నీకు ఉంచుతుందిలే అమ్మ, ఉంచుతుందిలే. ఇది ఈ బాక్స్లో పెట్టు, ఇదిగో ఈ బాక్స్లో పెట్టుకో నాన్న. అగ అందులో ఇంకా ఉందో చూడు కేకు, అందులో ఇంకా ఉందో చూడు. ఫోటో దిగేసారా మీరు? సెలవుపడ్డారు. స్కూల్కి వెళ్ళరా? వెళ్తారా? అక్కోళ్ళు ఊరు వెళ్ళారా? నీ పేరేంటినా? ఇటు 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 ఈడు ఫస్ట్ ఇటు. నీ అమ్మాయా? నీ పేరేంటి తల్లి? నీ పేరు శ్రీలక్ష్మా. నీ పేరు అమ్మా? అంతట్లా. నీ పేరు? నీ పేరు చాలా బాగుందిరా. మీకు పప్పలు తెస్తా ఉంటాను నేనే అప్పుడప్పుడునే. సరేనా? అక్కాళీ బట్టలు ఉన్నాయి, తేనా టీషర్ట్లు అయ్యి వేసుకుంటారా? సరే అయితే. రండి రండి తల్లి. నడిచండి, మీరు పెట్టారు కదా, నడిచండి. నడండి నడండి తల్లి. చిన్నడు పెద్దడు. లారీలు వస్తాయి, ఆగండి. అక్కడ లారీలు వస్తాయి, ఆగండి. ఇదిగోండి ఇవైతే వాళ్ళ ఇల్లు అనమాట. చిన్నపిల్లలు ఎలా ఉన్నారో చూసారండి. కేకులు ఇచ్చాను, ఇస్తే చాలా ఆప్యాయంగా తిన్నారు. ఇది వాళ్ళ ఇల్లులు అనమాట. చూడండి, ఇవ్వండి వాళ్ళ ఇల్లులు. ఇలా మనకున్న దాంట్లో కొంచెం వీళ్ళకి కూడా పెడితే చాలా హ్యాపీగా, ఎంతో సంతోషంగా కేకులు అయ్యి తిన్నారు కదా పిల్లలు. ముగ్గురు, నేను కొన్న 3 పిల్లలు ఆ ఊరు వెళ్ళారంట. 6 పిల్లలు ఉంటారండి ఇక్కడ, ఆడపిల్లలు మగ పిల్లలు. ఇవ్వండి వాళ్ళ ఇల్లులు చూసారా. వీళ్ళకి మనం పెట్టడం చాలా అంటే చాలా మంచిది అనమాట మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరే బాయ్, బాయ్ చెప్పండి. బాయ్. అదేది శ్రీలక్ష్మిది, శ్రీలక్ష్మిని బాయ్ చెప్పమని వెళ్ళిపోతున్నాను. బాయ్ చెప్పమని వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రేపు పప్పలు తెస్తాను మీకు. బాయ్ చెప్పమని వెళ్ళిపోతున్నాను. శ్రీలక్ష్మి సరే అయితే రే బాయ్. రండి అమ్మా, రండి వెళ్ళిపోవచ్చు.
నడిచే